హలో గైస్, 12A రైల్వే కాలనీ సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ వచ్చేసి నాని కాసలగడ్డ, హీరో అల్లరి నరేష్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ఇక సినిమా కథ విశేషానికి వచ్చేస్తే మన హీరో అనాథ, ఫ్రెండ్స్తో పెరిగాడు, ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. అదేవిధంగా మన హీరో గారి ఇంటి పక్కనే హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ లవ్ చేస్తుంటాడు. టోర్నమెంట్కి వెళ్ళాలంటే 3 లక్షల రూపాయలు కావాలి. అది మన హీరో తెలుసుకొని ఆ మనీ అరేంజ్ చేద్దామన్నప్పుడే అసలైన కథ ప్రారంభమవుతుంది. మన హీరోయిన్ చనిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎందుకు చనిపోయింది, ఎలా చచ్చిపోయింది అనేది సినిమా కథ. సినిమా ఎలా ఉంది? సినిమా బాగాలేదు. ఎందుకు బాగాలేదు? డైరెక్షన్ లోపాలు కనిపించాయి. అదేవిధంగా అవుట్పుట్ ఇచ్చే ఎడిటర్ తప్పు. అదేవిధంగా మెయిన్ స్టోరీ బాగుంది కానీ స్టోరీ రైటింగ్ అనేది బాగాలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ పని కాబట్టి డైరెక్టర్ నాని కాసరగడ్డ గారి డైరెక్షన్ నాకైతే ఏం మాత్రం సరైన దిశలో కనిపించలేదు. హీరో నటన, హీరోయిన్ నటన ఏ విధంగా ఉందంటే ఈ సినిమాకి, ఈ కథకి ఎంతవరకు నటన ఇవ్వాలి, ఎంతవరకు ది బెస్ట్ ఇవ్వాలి, అంతకు మించిన యాక్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు అల్లరి నరేష్ గారిది. అదేవిధంగా హీరోయిన్కి, కానీ హీరోయిన్ కన్నా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది ఈ చిత్రంలో. ఇక ఈ కథకి ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది నాకు చూశాక, ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం సౌండ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్లో అంతే. ఈ విధాలుగా కాకు ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే సినిమా బాగాలేదు. ఇక నా రివ్యూ చూశాక ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ సినిమాకి వెళ్దాం అనుకుంటే అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కోసం వెళ్ళండి. థియేటర్లో చాలా బాగుంటుంది. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత సినిమాతో వచ్చాడు. మరి నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేస్తూ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోనికి జై.